కల్వకుంట్ల కవిత తెలంగాణ అమ్మ కావాలి అని అనుకుంటున్నారా? తమిళనాడులో జయలలిత ఎలాగైతే అమ్మ అని పిలిపించుకొని అమ్మరాజ్యం అని అనిపించుకున్నారో, తెలంగాణకు కల్వకుంట్ల కవిత మరో పొలిటికల్ అమ్మగా మారాలి అని అనుకుంటున్నారు. ఈ విషయం ఆమె పార్టీ ప్రకటన రోజు అడుగడుగునా కూడా కనిపించింది. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. ఇప్పుడు దాకా కల్వకుంట్ల కవిత మీటింగ్స్లో మనం కవితక్క అనే నినాదాలు వింటుంటాము, కానీ ఈ సభలో కవితక్క బదులు కవితమ్మ అనే నినాదాలు వినిపించాయి. అలాగే కల్వకుంట్ల కవిత గారు స్వయంగా మీ అమ్మ ప్రభుత్వం వస్తుంది, మీ తల్లి ప్రభుత్వం వస్తుంది, అమ్మ జోబు చూడదు కడుపు చూస్తుంది, బిడ్డల జోబు చూడదు కడుపు చూస్తుంది, ఇలా నేను తెలంగాణ అమ్మ అని చెప్పి పదే పదే ఆమె ప్రకటించారు. ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి అమ్మ జేబు చూడదు కడుపు చూస్తుంది, అమ్మ జేబు చూడదు కడుపు చూస్తుంది. ఏప్రిల్ 25 మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో నిర్వహించిన భారీ ఆవిర్భావ సభలో తన పార్టీ పేరు, జెండా, అజెండాలను కవిత ఒక సంచలనాత్మకంగా ప్రకటించారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సమితిగా టిఆర్ఎస్గా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన పేరునే కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరుగా టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. తమిళనాడు పాలిటిక్స్లో తిరుగులేని ఆధిపత్యం కొనసాగించిన జయలలితకు కల్వకుంట్ల కవితకు పోలికలున్నాయా అంటే, జయలలిత మీద నిండు అసెంబ్లీలో డిఎంకే లీడర్లు దాడి చేస్తే ఆమె నేను ముఖ్యమంత్రిని అయ్యాకే తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి పట్టుదలగా పాలిటిక్స్ చేశారు. 2001లో చెప్పిన విధంగానే సీఎం అయ్యారు. తెలంగాణలో కల్వకుంట్ల కవిత విషయానికి వస్తే, లిక్కర్ కేసులో ఆమె తీహార్ జైలుకి వెళ్లారు. తిరిగి వచ్చినప్పటి నుంచి సొంతంగా ఎదగాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ మీద తీవ్రమైన విమర్శలు చేయడంతో, బీఆర్ఎస్ టాప్ లీడర్స్ని నేరుగా విమర్శలు చేయడంతో ఆమెను పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత తెలంగాణకు సీఎం అవ్వాలనేదే లక్ష్యము అని చెప్పి పదే పదే చెప్తూ వస్తున్నారు. కుటుంబం తనను ఘోరంగా అవమానించింది అని చెప్పి, అది పైకి చెప్పుకోలేను అని చెప్పి ఆమెతో నేను గతంలో చేసిన పాడ్కాస్ట్లో స్వయంగా కవిత చెప్పారు. ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ లాంటివి ఎప్పుడు లేవా? దే విషయంలో ఫాదర్ బ్రదర్ మీ మధ్య అంటే కమ్యూనికేషన్ నేను చేస్తూనే ఉన్నాను, రిప్లై రాలేదు, అట్లా ఫ్రస్ట్రేట్ అవుతూ వస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ 2023 ఎన్నికల రిజల్ట్ ముందు ఒక సందర్భంలో బాగా భయంకరంగా కొంత అవమానం జరిగినప్పుడు నేను నా భర్త కూర్చొని ఇద్దరం రాజీనామా లేఖలు సిద్ధం చేసుకొని ఈ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ, గెలిచిన మరుక్షణం నాన్నగారి చేతిలో పెట్టేసి వచ్చేద్దాం ఆయన కాలు మొక్కి అని చెప్పి లిటరలీ రాజీనామా పత్రాలు పట్టుకొని వెళ్ళాం మేము మా నాన్నగారి దగ్గర ప్రగతి భవన్కి. అంటే మీకు అంత అన్కంఫర్టబుల్గా అనిపించిన సిచ్యువేషన్ ఏంటి, ఏమైనా షేర్ చేసుకోగలరా? లేదండి, ఇట్స్ టూ ప్రైవేట్. బట్ లీడర్ అనే వాళ్ళు ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫైనాన్సెస్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు పార్టీ? నో, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేడం. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు మేడం, నేను మీతో మాట్లాడుతున్నా, మన ఇద్దరికి పరస్పర గౌరవం ఉంటే బాగుంటుంది. రేపు పొద్దున ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతుంటే టీ తీసుకుని ఒక అబ్బాయి వచ్చాడు, నా దగ్గర పనిచేసే అబ్బాయి, మా ఇంట్లో హెల్ప్ చేసే అబ్బాయి, నాకు ఒక రెస్పెక్ట్ ఉండాలి. అట్లానే మా పార్టీలో రేపు పొద్దున పనిచేసే వాళ్ళకైనా ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళ పట్లన ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ఉండాలి. అట్లీస్ట్ అవతల వాడు చెప్పేది ఏంటి అనేదన్నా లీడర్ వినాలి. సో ఆ రెస్పెక్ట్ లేదు. సో మనం ఎన్నిసార్లు చెప్పినా, గోడకు చెప్పినా ఒకటే, లీడర్కి చెప్పినా ఒకటే అనేటటువంటి పరిస్థితి రాకూడదు. అటువంటి సిచ్యువేషన్ ఒక సందర్భంలో ఫేస్ చేశాను. ఇంకా అది చాలా అగ్రెసివ్లీ హ్యూమిలియేటింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం నేను, మా ఆయన. డేట్స్ కూడా గుర్తున్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు సే ఆల్ దట్. అన్ఫార్చునేట్లీ ఒకటే ఒక తప్పు నేను ఇప్పుడు కూడా అనుకుంటా, ఏదన్నా ఛాన్స్ ఉంటే అసలు ఆ రోజు ఓడిపోయినా గెలిచినా ఇచ్చేసి ఉంటే అయిపోయేదేమో అని. ఎలక్షన్ ముందే ఇచ్చిండా బాగుండేది. సో అంతేకాదు, తాను జైల్లో చాలా పుస్తకాలు చదివాను అని చెప్పి, జయలలిత, నరేంద్ర మోదీ జీవితాలని బాగా అధ్యయనం చేశాను అని చెప్పి కూడా అన్నారు. నరేంద్ర మోదీ గురించి ఏమో కానీ జయలలితను మాత్రము కవిత బాగా ఫాలో అవుతున్నారు అనేది ఆమె పార్టీ ప్రకటనకు ముందు అండ్ పార్టీ ప్రకటన సభలో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది.
ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నుంచి కవితలో ఆమె హావభావాల్లో కానీ, మాట తీరులో కానీ, ఆహార్యంలో కానీ ఒక స్పష్టమైన మార్పుని మనం గమనించవచ్చు. లూజ్ హెయిర్ నుంచి కొప్పులోకి వచ్చేసారు, చిన్న బొట్టు నుంచి పెద్ద కుంకుమ బొట్టులోకి మారారు, హుందాగా కనిపించే చీరలు మాత్రమే తన స్టైల్గా మార్చుకున్నారు. ప్రజలు తనను ఇప్పటిదాకా ఒక అక్కలాగా చూసిన ప్రజలు ఇక మీదటి నుంచి తనను ఒక అమ్మలాగా, ఒక పెద్ద మనిషిలాగా భావించాలి అని చెప్పి ఆమె కోరుకుంటున్నారు. అంటే అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు స్పష్టమైన రాజకీయ అడుగులు వేస్తూ కవిత ముందుకు సాగుతున్నారు. కవిత తన పార్టీ పేరును ప్రకటించిన కొద్దిసేపటికే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఒరిజినల్ ఈజ్ ఆల్వేస్ ఒరిజినల్ అని చెప్పి ఇలా ఒరిజినల్ టూత్పేస్ట్, ఫేక్ టూత్పేస్ట్, ఒరిజినల్ వాటర్ బాటిల్, ఫేక్ వాటర్ బాటిల్స్ని పోస్ట్ చేసి సెటైరికల్గా రెస్పాండ్ అయింది. తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి దృఢ నిశ్చయానికి, కృత నిశ్చయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, తెలంగాణలో ఒక పవర్ఫుల్ సెంటిమెంట్. ఈ పదవులు ఎవరికి కావాలా? డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో, తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో, ఈ తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. పదవులు కాదు, అవసరమైతే నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణకు సిద్ధంగా తెలియజేస్తాను. ఎగ్జాక్ట్లీ 25 years బ్యాక్ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏప్రిల్ 27, 2001 కేసీఆర్ ఈ పార్టీని స్థాపించారు. అంటే ఇంకొక 2 రోజుల్లో ఏప్రిల్ 27 వస్తుంది. సరిగ్గా ఏప్రిల్ 25 రోజు కవిత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. శాంతికి చిహ్నంగా గులాబీ రంగును అప్పుడు కేసీఆర్ ఎంచుకుంటే పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో కూడిన ఈ జెండాను కవిత ఆవిష్కరించారు. పాత టీఆర్ఎస్లో కేసీఆర్ 2009లో దీక్ష చేసి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఫైనల్గా లక్ష్యాన్ని సాధించారు. 2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చాలా పెద్ద స్థాయిలో చేపట్టి బలాన్ని పెంచుకుంది. 2018లో రెండోసారి ఎలక్షన్స్లో మళ్ళీ గెలిచింది. అయితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అని చెప్పి 2022లో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. 2024 లోక్సభ ఎన్నికల్లో అయితే 0 ఎంపీ స్థానాన్ని కూడా భారత రాష్ట్ర సమితి గెలుచుకోలేకపోయింది. పార్టీ పేరుని తిరిగి టీఆర్ఎస్గా మార్చే అవకాశాలను మేము పరిశీలిస్తున్నాము అని చెప్పి ఈ మధ్య మీడియా చిట్చాట్లో కేటీఆర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సో ఇంతలో అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత పార్టీ టీఆర్ఎస్ను ప్రకటించడము అనేది బీఆర్ఎస్కు పెద్ద షాకింగ్ విషయము అండ్ చాలా పెద్ద ఎదురు దెబ్బలాగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది మోస్ట్ పాపులర్ నేమ్, ఒక బ్రాండ్. ఇంతకు మించిన షాకింగ్ విషయం ఏంటంటే కవిత గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో డైరెక్ట్గా ఈ పార్టీ ఆవిర్భావ సభలో తన ప్రసంగంలో కేసీఆర్ని అటాక్ చేశారు. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో, నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలోకి వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన, కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్ మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడుతా నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? ఇప్పటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు, గుంటనక్కలు తోడేళ్ల చేతుల్లో బందీ అయిన మనిషి అని చెప్పి ఇలా అన్నారు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే
ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. దుఃఖంతో ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అధికారం ఎప్పుడు వచ్చిందో అప్పుడు మమకారం పోయింది అన్నారు. ఇప్పుడు కేసీఆర్కి అసలు తెలంగాణ మీద ప్రేమే లేదు అని అన్నారు. మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయిన తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? ఒక్క గుళ్ళ మెంబర్ ఇయర్ రాలేదా? ఒక్క గుడి చైర్మన్ ఇయర్ రాలేదా? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఏడబోయింది. తెలంగాణ ఉద్యమ రథము కేసీఆర్ నాయకత్వంలో దారి తప్పింది. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలైపోయింది అని అన్నారు. ఏమేం కళలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కళలన్నీ ఇంకా నిజం కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒకంత బాధపడతా ఉన్నాను. ఈ స్థాయిలో కవిత తన తండ్రి అయిన కేసీఆర్ను విమర్శించగలరు, విమర్శిస్తారు అని చెప్పి పొలిటికల్ సర్కిల్స్లో ఎవరూ పెద్దగా ఊహించలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కవిత పార్టీ అధినేత్రిగా మారడంతోనే కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని తన ప్రత్యర్థులుగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ప్రసంగం చెప్పకనే చెప్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోని కేటీఆర్, హరీష్ రావుల్ని ఈ ప్రసంగంలో ఆమె అస్సలు విమర్శించలేదు. అవినీతి పందికొక్కులు అని చెప్పి ఒక మాట అన్నారు, అంతేగాని పేర్లు తీసి విమర్శించలేదు. మొత్తం కేసీఆర్ మీదనే డైరెక్ట్గా గురిపెట్టారు, టార్గెట్ చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని కర్కోటకుడు, హిట్లరు అని చెప్పి విమర్శించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా పర్సనల్ ఎజెండాలతోనే పనిచేస్తున్నాయి అని చెప్పి, కాబట్టి త్వరలో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అని చెప్పి మరో 2 ఏళ్లలోనే అధికార పార్టీగా మారుతాం మేము అని చెప్పి ఆమె ప్రకటించారు. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం, అందరికన్నా ఎక్కువ కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం. 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎందుకోసం వస్తాం అంటే నేను ఒక మాట చెప్పాలి మీకు. ఆవిర్భావ సభలో కవిత ప్రసంగం అరగంటకు పైగా నాన్ స్టాప్గా రాజకీయ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునేలాగా కొనసాగింది. ఈ ప్రసంగంలో తన పార్టీ 5 అజెండాల్ని పాంచజన్య పేరుతో ఆమె ప్రకటించారు. 1 విద్య, ఇందులో భాగంగా ప్రతి ఊర్లో స్కూలు, ప్రతి స్కూల్లో టీచరు ఉండడంతో పాటు ప్రతి బిడ్డకు ఫ్రీ ఎడ్యుకేషన్, కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను అని అన్నారు. 2 వైద్యము, జేబులో నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టనివ్వకుండా ప్రజలతో మొత్తం ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొని వస్తామన్నారు. తన ప్రభుత్వంలో రైతే రాజు అవుతాడు అని చెప్పి వ్యవసాయాన్ని 3వ అజెండాగా ప్రకటించారు.
ప్రకటించారు. 4వ అజెండాగా యువత ఉపాధి గురించి మాట్లాడుతూ సింగిల్ నోటిఫికేషన్తో యువతకి 4 లక్షల ఉద్యోగాలని ఒకేసారి భర్తీ చేస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అని చెప్పి పదే పదే చెప్పిన కవిత తెలంగాణ ఉద్యమకారులకు జూన్ 2, 2014 కట్ ఆఫ్ డేట్తో 1,00,000 సూపర్ న్యూమరీ ఉద్యోగాల్ని మేము ప్రకటిస్తాము, భర్తీ చేస్తాము అని చెప్పారు. సో ఉద్యమకారుల కుటుంబాలకు ₹1,00,00,000 ఇస్తాము అని చెప్పి కూడా ఆమె ప్రకటించారు. 5వ హామీగా సామాజిక తెలంగాణ ఉంటుంది అని చెప్పి బీసీలకు 50% రిజర్వేషన్ అమల్లోకి తీసుకొని వస్తాము అని చెప్పి ఆమె అన్నారు. మొత్తం ప్రసంగం విన్న వాళ్ళకి ఎవరికైనా సరే కవిత తనను తాను ఒక తల్లిగా, అమ్మగా పాలన చేస్తాను అని చెప్పి పదే పదే చెప్పారు. సో తమిళనాడులో జయలలిత తరహాలో కవిత పొలిటికల్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకున్నారు అనేది ఈ ప్రసంగం చూసిన వాళ్ళకి, కవితని అబ్జర్వ్ చేస్తూ వస్తున్న వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. నేను తెలంగాణ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒక మాట చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, నా హృదయాంతరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. త్వరలో మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలకు దేశవ్యాప్తంగా రాజకీయ అవకాశాలు పెరుగుతాయి. అలాంటప్పుడు ఉమెన్ పార్టీ చీఫ్ పాత్ర అనేది దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక కీలకంగా మారుతుంది. అది ఏ రాష్ట్రంలో ఎవరు ఉమెన్ పార్టీస్ని స్థాపించినా కూడా. సో మన దేశంలో పార్టీల్ని నడిపే స్థాయికి ఉమెన్ తక్కువ మందే చేరుకున్నా కూడా ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా పవర్ఫుల్గా వాళ్ళ రోల్ని పోషించారు. నాయకత్వ పగ్గాలు చేపట్టిన చాలామంది సక్సెస్ అయ్యారు. సో మమతా బెనర్జీ కానీ, మాయావతి కానీ, జయలలిత కానీ వీళ్ళందరూ కూడా అప్పటిదాకా ఉన్న మెన్ డామినెంట్ పాలిటిక్స్ని తొక్కుకుంటూ వెళ్ళి పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళి కూర్చున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏపీకి వెళ్ళిపోయిన షర్మిలతో కవితను చాలామంది పోల్స్తున్నారు. ఈమె కూడా అంతే అంటున్నారు. ఈవెన్ వీళ్ళిద్దరూ పార్టీ పెట్టినప్పుడు ఒకే రకమైన చీరలు కట్టుకున్నారు కాబట్టి ఒకే రకమైన పాలిటిక్స్ చేస్తారు. షర్మిలలాగే ఈమె కూడా సక్సెస్ అవ్వదు అని చెప్పి రకరకాల పోస్టులు, రకరకాల ట్రోల్స్ కనిపిస్తున్నాయి. సో ఇది దురదృష్టకరం. వీటిని ఖచ్చితంగా ఖండించాలి. ఒకే రకమైన చీరలు కట్టుకున్నారు, ఒకే రకమైన గాజులు వేసుకున్నారు అని చెప్పి వాళ్ళ భవిష్యత్తు ఒకే రకంగా ఉంటుంది అని అనుకోవడము అది పెద్ద జోక్. చాలామంది తనను షర్మిలతో పోల్చడాన్ని గతంలో నేను చేసిన ఇంటర్వ్యూలో కవిత అస్సలు ఒప్పుకోలేదు. అలా పోల్చడమే పెద్ద వివక్ష అని చెప్పి ఆమె అన్నారు. ఎక్కువ మంది డిఎంకేతో పోల్చడము నేను గమనించాను. సో డిఎంకేలో వాళ్ళిద్దరూ స్టాలిన్ అండ్ కనిమొళితో మిమ్మల్ని ఇద్దరిని పోల్చడం, కేటీఆర్ గారిని మిమ్మల్ని, వాళ్ళిద్దరూ వేరు తల్లులు పిల్లలైనా కూడా వాళ్ళు సఖ్యతతో ఉన్నారు, వీళ్ళు ఉండట్లేదు అంటే ఇద్దరికి సీఎం కావాలని చెప్పి ఆ పోటీలో భాగంగా వీళ్ళు ఇలా అయిపోయారు అని చెప్పి ఒక పోలిక. అండ్ జగన్మోహన్ రెడ్డి షర్మిలతో కూడా పోలుస్తూ మిమ్మల్ని షర్మిలలాగా కవిత మారే అవకాశం ఉంది, ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టి ఆమె ఎలా అయితే వెనక్కి వెళ్ళిపోయారు. సో ఈ పోలిక విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాట్స్ యువర్ ఆన్సర్? నేను బీఆర్ఎస్ పార్టీని వదిలేదు. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. ఆ డిఫరెన్స్ గమనించాలి దయచేసి. స్టాలిన్ లాగా, కనిమొళి లాగా అరేంజ్మెంట్తో, అగ్రిమెంట్తో ఉండొచ్చు కదా అంటే, ఒకవేళ నేను ఎగ్జాంపుల్ అజ్యూమింగ్ నేను తప్పు చేశాను అనుకుందాం, ఏదన్నా తప్పు, లిక్కర్ కేసులో నా తప్పు లేదని నిన్ననే కోర్టు చెప్పింది, అది పక్కన పెడితే పోనీ అదే చేశాను అనుకున్నా, కనీసం పార్టీ నుండి సస్పెండ్ చేసే ముందు నన్ను అడగాలి కదా. బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేసింది. నేను ప్రజల్లో ఉండాలనే గట్టి సంకల్పంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేనేం చేయాలి చెప్పండి? నా ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేసుకుంటున్నా. నేను షర్మిల లాగా అవుతానా, కేసీఆర్ లాగా సక్సెస్ అవుతానా? టైం ప్రూవ్స్ కదా. ఇప్పుడు అందరూ ఉట్టిగా చెప్పేయచ్చు, నువ్వు ఇట్ అవుతావు, నువ్వు అట్లయితావు అని. వాళ్ళది నెత్తి కాదు, కత్తి కాదు. కొట్లాడేది నేను, ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేది నేను, వెళ్ళేది ప్రజల దగ్గరికి, డిసైడ్ చేయాల్సింది ప్రజలు. సో ఇప్పుడు డిసైడ్ చేసి ఇప్పుడు నా మీద నువ్వు షర్మిల అవుతావు, నువ్వు అదవుతావు అని చెప్పాలి. నేను చెప్పేది ఒకటే, వెయిట్ అండ్ వాచ్, గివ్ టైం. పుట్టినోడు ఎవడు పరిగెత్తాడు కదండి, టైం పడుతుంది. నేను ఇలా పార్టీ పెడుతున్నా, నేను ఎంత కష్టపడతా, నేను ప్రజల కోసం ఏం పాలసీ చేస్తా అనే దాని మీద ఉంటుంది. షర్మిల పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు, చిరంజీవి ఫెయిల్ కాలేదండి పార్టీ పెట్టి, ఇందిరారెడ్డి ఫెయిల్ కాలేదా, చెన్నారెడ్డి ఫెయిల్ కాలేదా, దేవేందర్ గౌడ్ ఫెయిల్ కాలేదా? వై ఆర్ యూ కంపేరింగ్ మీ విత్ షర్మిల? నో, అన్నా చెల్లెలు కాదు, ఇట్స్ ఎ బయస్. మహిళలు అంటే చిన్న చూపు. నువ్వు షర్మిల ఫెయిల్ అవుతావు, ఎందుకు నేను కేసీఆర్ లాగా ఎందుకు సక్సెస్ అవ్వచ్చు? 100% అయితే కదా. నేను వర్క్ చేస్తున్నా, నాకు తెలుసు నేను ఎంత కష్టపడుతున్నాను.
నువ్వు నన్ను ఓన్లీ ఫెయిల్యూర్ స్టోరీతో ఎందుకు కంపేర్ చేస్తావు? అది కూడా ఓన్లీ విమెన్ ఫెయిల్యూర్ ఎందుకు? అంటే అందులో కూడా బయాస్ చూడండి. ఇప్పుడు చిరంజీవి ఇంత పెద్ద వీరుడు శూరుడు, నేను చిరంజీవి ఫ్యాన్నే, కాకపోతే పార్టీ పెట్టి ఆయన వెనక్కి పోలా, మరి ఆయనతో ఎందుకు కంపేర్ చేయరు? దిస్ ఈస్ అన్ఫేర్. మీడియాలో మాత్రం చాలా అన్ఫేర్ అది. విమెన్ ఒక స్టెప్ వేస్తున్నారంటే 10 మంది వెనక్కి లాడని ట్రై చేస్తారు. సో మీ ద్వారా నేను మీడియాని కోరేది, మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలను కోరేది ఏంటంటే అసలు నేను ఏం చెప్తానో వినండి, నేను ఏం చేస్తానో చూడండి, ఆ తర్వాత ఏమవుతాం అన్నది డెసిషన్ ప్రజలు తీసుకుంటారు. కానీ పత్రికల వాళ్ళు ముందే తీసుకొని చెప్పడం అనేది కరెక్ట్. కవిత ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చైతన్యవంతమైన తెలంగాణ యువత ఓటర్ల చేతిలో ఉంటుంది ఖచ్చితంగా. కవిత రాజకీయ పోరాటాన్ని బట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు. సో కల్వకుంట్ల కవిత మాత్రం ఈ పొలిటికల్ పార్టీ ప్రకటన సభలో గర్జిస్తూ గాండ్రిస్తూ పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారు అని చెప్పి నాకు అనిపించింది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద మీకేమనిపించింది? కవిత పొలిటికల్ జర్నీ మీద మీ అంచనాలు ఏంటి? కామెంట్ చేయండి. ఈ ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.